హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో వచ్చే నెల ఏప్రిల్లో జరగబోయే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని మన మోడల్ పేపర్ చూస్తున్నాము. సో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. మోడల్ పేపర్ 3లో భాగంగా మనము ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్. అందులో మొదటి క్వశ్చన్, పోలీసే హంతకుడైతే. క్వశ్చన్ నెంబర్ 1, పోలీసే హంతకుడైతే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, అతడు మన డిపార్ట్మెంటేనని వదిలివేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, వ్రాతపూర్వకంగా కానీ నోటి మాటల ద్వారా కానీ వచ్చిన ఫిర్యాదును అవుట్పోస్ట్ అధికారి స్వీకరించవచ్చా? ఆన్సర్ ఆప్షన్ 1, స్వీకరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, పేదవారికి సహాయపడుతున్న ఒక వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండును? ఆన్సర్ ఆప్షన్ 1, అలా చేయటం వలన కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆప్షన్ 2, అది అలవాటుగా చేసుకొని ఆనందిస్తూ ఉండవచ్చు. ఆప్షన్ 3, అది తన నైతిక బాధ్యతగా భావించి అట్లు చేయుటలో ఆత్మసంతృప్తి పొందుతాడు. ఆప్షన్ 4, పై అన్యూ సరైనవే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పై అన్యూ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీసీ బస్సులో నీవు కండక్టర్గా పనిచేస్తున్న సమయంలో బస్ యాక్సిడెంట్ అయ్యి ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలైతే మీ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రథమ చికిత్స చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో ఉరి శిక్షను రద్దు చేయవచ్చా? ఆన్సర్ ఆప్షన్ 3, చేయవచ్చు. శిక్ష యొక్క ముఖ్య ఉద్దేశం నేరస్తుడిని సంస్కరించుట కావున జైలులోనే నేరస్తుడిని పరిపూర్ణుడిని చేయగలిగితే ఉరి శిక్ష అవసరం ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పీనల్ బాండ్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 3, శిక్షా షరతుల పత్రం. శిక్షా షరతుల పత్రాన్ని పీనల్ బాండ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు పోలీస్ ఆఫీసర్గా నియమింపబడిన తర్వాత మీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగ నిత్యం దొంగతనాలు చేస్తూ మీకు తనను పట్టుకోమని ఛాలెంజ్ విసిరితే? ఆన్సర్ ఆప్షన్ 4, సరైన ప్రణాళిక రూపకల్పన చేసి తదనుగుణంగా పాహరాలను తనిఖీలను కట్టదట్టం చేసి ప్రజలకు తగు హెచ్చరికలను జారీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మనిషిలో హీనభావన ఏర్పడడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 4, తన వ్యక్తిత్వాన్ని తనే తక్కువ అంచనా వేసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, వివేకం ధైర్యాలలో వివేకమే ప్రథమ స్థానం వహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, అంగీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, చట్టం గుడ్డిది అన్న వాదనను? ఆన్సర్ ఆప్షన్ 2, పూర్తిగా అంగీకరిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, పుతిన్ ట్రంప్ 2018 నవంబర్ 11న ఎక్కడ భేటీ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1, ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, 2018 అక్టోబర్లో క్షయవ్యాధికి నూతన చికిత్స విధానంను ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1, బెలారస్. నెక్స్ట్ క్వశ్చన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రుర్బన్ మిషన్ పథకం అమలులో 3వ స్థానంలో నిలిచి ఉత్తమ రాష్ట్రం అవార్డు దేనికి గెలుచుకున్న రాష్ట్రం? ఆన్సర్ ఆప్షన్ 4, తెలంగాణ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, కాళోజీ నారాయణరావు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏటా అందించే సాహితీ పురస్కారానికి ఈసారి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 4, అంపశయ్య నవీన్. నెక్స్ట్ క్వశ్చన్, టీవీ సినిమా రంగాల్లో అసాధారణ ప్రతిభ చూపిన మహిళలకు మెర్ల్ స్ట్రిప్ గౌరవార్థం ఇచ్చే తొలి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఐశ్వర్య బచ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, దిలీప్ ట్రోఫీని ఈసారి ఏ జట్టు కైవసం చేసుకుంది? ఆన్సర్ ఇండియా బ్లూ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ కల్చర్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అందించే కాళోజీ సాహితీ పురస్కారం 2018కి ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఎస్వి సత్యనారాయణ తనికెళ్ళబరిని. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO రూపొందించిన నివేదిక ప్రకారము అత్యంత చురుకైన ప్రజలున్న దేశం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 1 ఉగాండా ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 అమితాబ్ చౌదరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణా విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ AN-124 ఏ విమానాశ్రయంలో 2018 సెప్టెంబర్ 10న తొలిసారిగా అడుగుపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 చెన్నై విమానాశ్రయం. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ మధ్య రైల్వే తొలి మహిళా రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్ ఇది? ఆన్సర్ ఆప్షన్ 3 బేగంపేట. నెక్స్ట్ క్వశ్చన్, చైనా సొంతంగా రూపొందించిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 బెయిడు. నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 121 దేశాలను ఒకే వేదికపై తీసుకురావాలన్న తొలి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వైరల్కు ప్రతిస్పందనగా శరీరం ఉత్పత్తి చేసే ఇంటర్ఫెరాన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రోటీన్. నెక్స్ట్ క్వశ్చన్, గాలి వీస్తున్న రాత్రి తుషారం ఏర్పడడానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 2 బాష్పీభవన రేటు ఎక్కువగా ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, జియో స్టేషనరీ ఉపగ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 24 గంటలు ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అతి చిన్న జీవకణాన్ని కలిగి ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మైక్రోప్లాస్మా ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లోహాన్ని వేడి చేసినప్పుడు అది సాధారణంగా ఏ కణాలను ఉద్గారం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎలక్ట్రాన్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ట్రిప్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాలన్నింటిలో ఉండే మూలకం? ఆన్సర్ ఆప్షన్ 3 హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, జర్మన్ సిల్వర్ ఏ లోహాల మిశ్రమం? ఆన్సర్ ఆప్షన్ 2 రాగి, జింక్, నికెల్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోకెల్లా అతి పొడవైన మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సెక్వియా. నెక్స్ట్ క్వశ్చన్, శ్లేష్మాన్ని స్రవించే బ్రర్నర్ గ్రంథులు ఈ భాగపు కుండ్యంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 2 అంత్రమూలంలో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మొక్క నత్రజనిని అమోనియంగా మారుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 లేగ్యూమ్స్. ఆప్షన్ 4 లేగ్యూమ్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు వ్యాపు వ్యాధి వేటి ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పందులు. నెక్స్ట్ క్వశ్చన్, IBM సంస్థ మొట్టమొదటిసారిగా హార్డ్ డిస్క్ డ్రైవ్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ 3 1956లో ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అంతరించిపోతున్న కొన్ని ఔషధ మొక్కలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 రావల్పియా సర్పాంటైనా. ఆప్షన్ 2 ఎకోటినం హెటిరోఫిల్లం. ఆప్షన్ 3 జెన్షియానా కుర్రోవా. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నిఫే అనే పదం దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 భూమి అంతర్భాగంలో సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాను అనగా నేమి? ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తరార్ధగోళంలో సవ్యగాలులతో కూడిన అధిక పీడన వ్యవస్థను. నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ విపత్తు నిర్వహణ వెబ్సైట్? ఆన్సర్ ఆప్షన్ 4 సార్క్ sdmc.nic.in. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర నది యొక్క అతిపెద్ద ఉపనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హగరి, హాంద్రినీవా అంటారు దీన్ని. నెక్స్ట్, అంతర్జాతీయ సరిహద్దు రేఖలు దేశాలను జతపరచండి. ఆప్షన్ 1 డ్యూరాండ్ రేఖ. ఆప్షన్ 2 రాడ్ క్లిఫ్
లార్డ్ క్లిఫ్ రేఖ, ఆప్షన్ 3 మెక్మోహన్ రేఖ, ఆప్షన్ 4 అంతర్జాతీయ రేఖ. ఆప్షన్ ఏ భారత్ చైనా, ఆప్షన్ బి ఇండియా బంగ్లాదేశ్, ఆప్షన్ సి సవాయ్ నుంచి మాధోపూర్, ఆప్షన్ డి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ వచ్చేసి 1D డ్యూరాండ్ రేఖ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్. 2B రాడ్ క్లిఫ్ రేఖ, ఇండియా బంగ్లాదేశ్. ఆప్షన్ 3 మెక్మోహన్ రేఖ, భారత్ చైనా. ఆప్షన్ 4C అంతర్జాతీయ రేఖ, సవాయ్ నుంచి మాధోపూర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని చైనా తన భూభాగమని వాదిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకిరణాలు కర్కట రేఖపై నిట్ట నిలువుగా పడే రోజు? ఆన్సర్ ఆప్షన్ 4 జూన్ 21. నెక్స్ట్ క్వశ్చన్, అత్యల్పంగా అడవులు గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 హర్యానా. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ 1 లాటరైట్ నేలలు జీడి మామిడి అరటి, ఆప్షన్ 2 పర్వత నేలలు కాఫీ తేయాకు కొబ్బరి రబ్బర్, ఆప్షన్ 3 ఎడారి నేలలు బార్లీ గోధుమ సజ్జలు రాగులు ఖర్జూరం, ఆప్షన్ 4 ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే అతి పొడవైన నీటిపారుదల కాలువ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవానికి పిలుపు ఎప్పుడు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 3 2006 జూన్ 3న ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధి చెందుతున్న దేశాల శ్రమ సాంద్రమైన ఉత్పత్తి పద్ధతులను ఎంపిక చేయాలని సూచించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 నర్క్స్ లూయిసి, ఆప్షన్ 2 కిండిల్ బర్గర్ బాల్డ్విన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించే ఆర్థిక కారకం కానటువంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మానవ వనరులు. నెక్స్ట్ క్వశ్చన్, భౌతిక జీవన ప్రమాణ సూచిలో పరిగణలోకి తీసుకునే అంశాలకు సంబంధించిన సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అక్షరాస్యత గరిష్ట విలువ 100 కనిష్టం 0, ఆప్షన్ 2 ఆయురార్థం గరిష్ట విలువ 70 సంవత్సరాలు కనిష్టం 28 సంవత్సరాలు, శిశు మరణాల రేటు గరిష్ట విలువ 9 కనిష్టం 220. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర ధరలలో జాతీయ ఆదాయాన్ని లెక్కించుటకు సూత్రం? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రస్తుత ధరలలో ఆదాయం బై ధరల సూచి ఇంటూ 100. నెక్స్ట్ క్వశ్చన్, స్థూల దేశీయోత్పత్తి జీడిపి అనగా? ఆన్సర్ ఆప్షన్ 2 జీడిపి m⁴ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X మైనస్ M. నెక్స్ట్ క్వశ్చన్, NSSO 68వ రౌండ్ 2011-12 ప్రకారం దేశంలో అత్యధిక శాతం ప్రజలు ఏ ఉపాధిలో ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్వయం ఉపాధిలో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ప్రణాళిక వనరులకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రణాళికలకు ఎప్పుడు దేశీయ బడ్జెట్ వనరులే ఉత్తమ మార్గం, ఆప్షన్ బి రెండవ ప్రణాళికలో దేశీయ వనరులు అతి తక్కువగా 56% మాత్రమే, ఆప్షన్ సి విదేశీ సహాయము మూడవ ప్రణాళికలో అధికంగా 28% పొందడం జరిగింది, ఆప్షన్ డి విదేశీ సహాయం గ్రాంట్లు రుణాల రూపంలో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ABCD సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం కాలంలో భూస్వామ్య విధానాలు వారి ఆధీనంలో గల భూమి విస్తీర్ణం జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 2 1B 2A 3C 4D. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 GSDPలో మొత్తం వ్యవసాయ రంగం వాటా 1993-94 నుంచి 2013-14 నాటికి పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్
ఆప్షన్ 4 ఏ, బి మరియు సి. ఏ వచ్చేసి లోక్సభ ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆప్షన్ బి రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యే ప్రతినిధులతో రాష్ట్రాల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆప్షన్ సి భారత రాజ్యాంగం వివిధ రాష్ట్రాల స్థాయిలో ద్విసభా పద్ధతిని ఎంచుకునే అధికారాన్ని రాష్ట్రాల వివక్షణకు వదిలివేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన జాతీయ జెండాకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపే మాత్రమే జెండాను ఎగరవేయాలి. ఆప్షన్ బి జాతీయ జెండా వెడల్పు మరియు పొడవులో 2:3లో ఉండాలి. ఆప్షన్ సి అంతిమ సంస్కార యాత్రలో జెండాను ఉపయోగించరాదు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ మరియు బి, సిలో సరైనవి. నెక్స్ట్, పార్లమెంటు ఆమోదించిన బిల్లులు చట్టాలుగా కావడానికి ఆమోద ముద్రను తెలియజేసే నిబంధన. ఆన్సర్ ఆప్షన్ 3 111వ నిబంధన. నెక్స్ట్, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 3 పార్లమెంటు ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలి. నెక్స్ట్, సరైన జతను గుర్తించండి. ఆప్షన్ 1 పరిపాలనా సంస్కరణ ఎంసి సెతల్వాడ్ సంఘం 1966, సర్కారియా కమిషన్ 1983, రంజిత్ సింగ్, రాజ్యాంగ సమీక్ష జాతీయ వెంకటచలయ్య కమిషన్ 2000. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 4 సరైనవి. నెక్స్ట్, ఈ క్రింద పేర్కొన్న కమిటీలు ఏర్పడినటువంటి కాలాన్ని ఆధారంగా కాలానుక్రమంగా ఏర్పరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ సరైనది. వచ్చేసి ఆప్షన్ 1 బి బల్వంత్ రాయ్ మెహతా కమిటీ, ఏ అశోక్ మెహతా కమిటీ, సి జీవీకే రావు కమిటీ, డి ఎల్ఎం సింఘి కమిటీ. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెసా చట్టం 1996కు సంబంధించి గ్రామ సభకు కల్పించిన అధికారాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 గిరిజన ప్రాంతంలోని గ్రామ సభ స్థానిక ఆచారాలను, సాంప్రదాయాలను, వారి కట్టుబాట్లను మరియు ప్రత్యేకతలను కాపాడాలి. ఆప్షన్ 2 మత్తు పదార్థాల అమ్మకం, వినయాన్ని నియంత్రించడం. ఆప్షన్ 3 గిరిజనుల భూములు అన్యక్రాంతం కాకుండా పరిరక్షించడం. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్, ఎస్సీ ఎస్టీ కమిషన్ను విభజించాలని సూచించిన కమిషన్ను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 దిలీప్ సింగ్ బురియా కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజించాలని సూచించిన కమిటీ. నెక్స్ట్, ప్రత్యేక హైకోర్టు కలిగిన ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీలో మొదటి సంచార న్యాయస్థానంను ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మెహత్, హర్యానా. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో 263 నిబంధనకు లోబడి ఏర్పడిన అంతర్రాష్ట్ర మండలి విధులు. ఆన్సర్ ఏ, బి మరియు సి సరైనవి. ఏ వచ్చేసి రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను లోతుగా వివరించుట మరియు వాటిపై సలహానిచ్చుట. ఆప్షన్ బి ఏ విషయంలోనైనా కొన్ని లేదా అన్ని రాష్ట్రాలు లేదా కేంద్రానికి మరియు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలకు ఉమ్మడి ప్రయోజనం ఉంటుందో ఆ విషయంను దర్యాప్తు జరుపుట మరియు చర్చించడం. ఆప్షన్ సి రాష్ట్రాల మధ్య ఏదైనా విషయములకు సంబంధించిన విధానము మరియు అమలు మధ్య శ్రేష్ఠ సమన్వయం కొరకు ఆ విషయంపై సిఫారసు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, నేను వ్యక్తిగతంగా బానిసత్వపు కొరల్లో చిక్కుకుపోయి బలహీనమైనప్పటికీ అరాచకత్వాన్ని అంతమొందించేందుకు సిద్ధంగానే ఉన్నాను అని మహాత్మా గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 4 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా వ్యాఖ్యానించాడు. నెక్స్ట్, గాంధీజీతో పాటు ఉప్పు సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 4 సరోజినీ నాయుడు. నెక్స్ట్, మెప్లా తిరుగుబాటు 1921లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 కేరళలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గోఖలే ప్రవేశపెట్టిన సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఈ క్రింది వానిలో ఏది ఉద్దేశం కాదు? ఆన్సర్ ఆప్షన్ 3 స్వదేశీ మరియు బైకాట్. నెక్స్ట్ క్వశ్చన్, 1926లో మత ప్రమేయం లేని సంస్థ ఇండియన్ నేషనల్ యూనియన్ స్థాపించుటకు ప్రణాళికకు రూపొందించిన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 మోతీలాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్లో యుగంధర్ అనే పత్రికను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అరవింద ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్,
మాతృదేశాభిమానం ఒక మతం మరియు మతం భారతదేశంపై ప్రేమ అని చెప్పినది. ఆన్సర్ ఆప్షన్ 1 బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్, రాక్షస గుళ్ళ యుగంలో మానవ ఆకార శిలువ ఆకార శిలలు లభ్యమైన తెలంగాణలోని ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వరంగల్ జానంపేట. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 5వ శతాబ్దానికి చెందిన భావ వివేకుడు నాగార్జునుని మాధ్యమిక శాస్త్రంపై రాసిన వ్యాఖ్యానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజ్ఞా ప్రతిభ. నెక్స్ట్ క్వశ్చన్, హలుని కాలానికి చెందిన వాడుగా భావిస్తున్న కాతాంత్ర వాక్యాకరణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 శర్వవర్మ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాళిదాసు మేఘదూతం అనే వాక్యాన్ని వకటాకుల కాలంలో ఏ ప్రాంతంలో రచించాడు? ఆన్సర్ ఆప్షన్ 3 రాంటెక్ ప్రాంతంలో రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఉండవల్లి, మొఘల్ రాజ్పురం, భైరవునికొండ, బెజవాడ గుహాలయాలు ఏ రాజవంశ కాలానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 4 విష్ణుకుండినుల కాలంలో సంబంధించినవి. నెక్స్ట్, అజంతా గుహలలో ఎన్నవ గుహలో గంగా యమున శిల్పాలను చెక్కడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 15వ గుహలో గంగా యమున శిల్పాలను చెక్కడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కేతన పాండితారాధ్య చరిత్ర సరికాని జత. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రాయన బౌద్ధ మతంలో గురువులు లేదా ఆచార్యులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 సిద్ధులు అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూటుల కాలంలో వజ్రపాణి ధరణి ఆరాధనకు ముఖ్య కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీపర్వతం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కాసే సర్వప్ప వాద్య రత్నావళి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సిటీ కాలేజ్ వద్ద 1952 సెప్టెంబర్ 3న పోలీసులు కాల్పులు జరపడానికి ఫైరింగ్ ఉత్తర్వులు జారీ చేసిన మెజిస్ట్రేట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అబ్దుల్ బషీర్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, 1952 సెప్టెంబర్ 3న ఊరేగింపులను, సభలను, రాళ్ళు, ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ కమిషన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శివకుమార్ లాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ పోలో సమయంలో భారత ఆర్మీ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 జనరల్ బూచర్. నెక్స్ట్ క్వశ్చన్, వరంగల్లో జరిగిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ క్వశ్చన్, 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 9 రోజులు నిరాహార దీక్ష చేసిన ఎంఎన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కోరపాటి పట్టాభి సీతారామమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, నాగేటి సాలల్ల నా తెలంగాణ పాట రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నందిని సిద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కడ జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ 1 కరీంనగర్ సభలో. నెక్స్ట్ క్వశ్చన్, మంటలు మానవుడు గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, 2004 ఎన్నికలలో కేసీఆర్ ఏ శాసనసభ నుండి పోటీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 సిద్దిపేట. నెక్స్ట్ క్వశ్చన్, 1990లో తెలంగాణ ఫోరంను ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జానారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, చెరబండరాజు అసలు పేరేమి? ఆన్సర్ ఆప్షన్ 2 బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, శాతవాహనుల కాలంలో సంస్కృతంలో లిఖించబడిన ఏకైక శాసనాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 నాసిక్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్ష్వాకుల కాలంలో ఎవరి కాలాన్ని బౌద్ధమత స్వర్ణయుగంగా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 వీరపురుషదత్తుడు. ఆన్సర్ వీరపురుషదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో నరబలిని ప్రోత్సహించిన రాజవంశం ఏది?
ఆన్సర్ ఆప్షన్ 2 విష్ణుకుండినులు నరబలిని ప్రోత్సహించే రాజవంశం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు జంట కవులు నంది మల్లయ్య, గంట సింగనలు కాగా వీరు రచించిన గ్రంథం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రబోధ చంద్రోదయం ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీశ్రీ. నెక్స్ట్ క్వశ్చన్, దళిత భీష్ముడు అని బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎంఎల్ ఆగయ్య. నెక్స్ట్ క్వశ్చన్, 1853-1883 వరకు హైదరాబాద్ దివాన్గా పనిచేసినది ఎవరు? ఆన్సర్ సాలార్ జంగ్. ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గోవింద వాక్యాల గేయాల ద్వారా మత సామరస్యాన్ని పునాది వేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 వీరబ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ క్వశ్చన్, బేతిరెడ్డి వాడపల్లిలో అగస్తాశ్వరాలయం నిర్మించినట్లు తెలిపే శాసనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మాచారెడ్డి శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, 2017 జూన్ 3న ప్రారంభించిన ఒంటరి మహిళలకు పింఛన్ పథకాన్ని అర్హులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 18 ఏళ్ళ నుండి ఏడాదికి పైగా భర్తకు దూరంగా ఉన్నవారు. ఆప్షన్ 2 గ్రామాల్లో 30 ఏళ్ళు దాటిన, పట్టణాల్లో 35 ఏళ్ళు దాటిన అవివాహిత. ఆప్షన్ 3 వార్షిక ఆదాయం గ్రామాల్లో రూపాయలు 1.5 లక్షలు, పట్టణాల్లో 2 లక్షల లోపు ఆదాయం కలిగి పై లక్షణాలు కలిగి ఉన్నవారు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణకు హరితహారంలో దృష్టి కేంద్రీకరించే ఇతర అంశాలలో సరికానిది? ఆన్సర్ ఆప్షన్ 3 అడవులలో భవనాల నిర్మాణం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 రాష్ట్రంలో అల్పాదాయ వర్గంగా గుర్తించడానికి గ్రామాలలో ఆదాయ పరిమితి రూపాయలు 1,50,000. ఆప్షన్ 2 రాష్ట్రంలో అల్పాదాయ వర్గంగా గుర్తించడానికి పట్టణాలలో ఆదాయ పరిమితి రూపాయలు 2 లక్షలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1 మణికొండలో స్థాపించింది. నెక్స్ట్ క్వశ్చన్, గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా అందజేసే గొర్రె జాతి పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నెల్లూరు బ్రౌన్. ఆప్షన్ 2 మద్రాస్ రెడ్. ఆప్షన్ 3 దక్కని. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ సరైనవి. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఇనుప యుగానికి సంబంధించి బయలుపడిన మొట్టమొదటి స్థావరాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 పిక్లిహాలు కర్ణాటక. ఆప్షన్ 2 హల్లూరు కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో నాటి వివిధ సామాజిక వర్గాల పేర్లను జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1 ఏ అయస్కార కుమ్మరి. ఆప్షన్ 2 బి తంతువాయ నేదవారు. ఆప్షన్ 3 సి గణిక వేశ్య. ఆప్షన్ 4 వర్ధాకి. డి ఇంజనీరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, గుప్తుల కాలంలో హరిసేనునిచే సంకలనం చేయబడిన అలహాబాద్ శాసనం ద్వారా చేయబడే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సముద్రగుప్తుని విజయాలు. ఆప్షన్ 2 ఉత్తర దక్షిణ భారతదేశ రాజకీయ సంబంధమైన భౌగోళిక విషయాలు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ పాలకులలో జైన మతాన్ని అవలంబించిన వారిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 హర్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబుద్దీన్ ఐబక్ గురించి సరికాని అంశం. ఆన్సర్ ఆప్షన్ 2 భక్తియారే కాకి అను సూఫీ మతాచార్యుని జ్ఞాపకార్థం కుతుబ్ మినార్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానుల పరిపాలన కాలంలో బానిసల కోసం ప్రత్యేక శాఖ దివాన్ ఈ బందగాన్ ఏర్పాటు చేసినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిరోజ్ తుగ్లక్. నెక్స్ట్ క్వశ్చన్, విజయనగర సామ్రాజ్య చరిత్రను మొట్టమొదటగా ప్రపంచానికి అందజేసిన విదేశీయుడు. ఆన్సర్ ఆప్షన్ 1 రాబర్ట్ సివెల్. నెక్స్ట్ క్వశ్చన్, వరంగల్లో గోల్కొండలను ఆక్రమించి గోల్కొండ దుర్గాన్ని కాపాయ నాయకుడు వదులుకునేటట్లు చేసిన బహమని రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మొదటి మహమ్మద్ షా.
ఆప్షన్ 3 మొదటి మహమ్మద్ షా ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొఘలుల కాలం నాటి ఉద్యోగులను పిలిచే విధానాన్ని సరైన విధంగా జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 1C మత వ్యవహారాల మంత్రిని మీర్ సాదర్ అంటారు. ఆప్షన్ 2B రాష్ట్ర పాలకుడు సిపాహి సాలర్. ఆప్షన్ 3D భూమి శిస్తును వసూలు చేసేవాడిని అమీల్ అంటారు. ఆప్షన్ 4 యుద్ధ మంత్రి మీర్ బక్ష్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భవన నిర్మాణాలకు వాస్తుకళలకు స్వర్ణయుగంగా బాసిల్లిన షాజహాన్ కాలంలో నిర్మించబడినది. ఆన్సర్ ఆప్షన్ 1 బాదుషా మసీద్. సో ఇది ఫ్రెండ్స్ మనము మోడల్ పేపర్ 3లో మోడల్ పేపర్ 3లో ఆల్ క్వశ్చన్స్ చూసాము. సో ఇది ఎవరైతే ఏప్రిల్లో జరగబోయే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మోడల్ పేపర్తో మళ్ళీ మీ ముందుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.